హాయ్ అండి. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ సెకండ్ పార్ట్ అయితే చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ని ఇలాగా మనం ఎంతైతే విడ్త్ తోటి హైట్ తోటి మార్కింగ్ వేసుకున్నామో డాట్స్ కోసం కటింగ్లో అంతే విడ్త్ తోటి హైట్ తోటి మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఖచ్చితంగా మనం ఫోల్డింగ్లో 1/2 ఇంచ్ అయితే ఉండాలండి. అలా అయితేనే మనకి బ్యాక్ పార్ట్ అనేది ఫిట్టింగ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలాగ ఈక్వల్గా పెట్టేసుకుని మనకి ఆర్మ్ లూజ్ దగ్గర నుంచి కింద వరకు ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇది వచ్చేసి నాకు 4th డాట్ వేయాలండి. అందుకని చెప్పేసి నేను కొంచెం ఎక్కువ పెట్టుకున్నాను హైట్ అనేది అది కట్ చేసేటప్పుడే. సో ఇప్పుడు చూడండి, హైట్ 4th డాట్ వేసిన తర్వాత హైట్ ఒకసారి చెక్ చేసుకోండి. సో మనకి కరెక్ట్గా వచ్చేసింది. సో ఇప్పుడు కట్ చేసుకోవాలి, ఎడ్జెస్ ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే. సో ఇంకో సైడ్ కూడా ఇలాగా డాట్స్ వేసేసేయండి. 4th డాట్ ఇలాగా చూడండి, చూసారా షేప్ అనేది ఇలా ఉంటుంది. ఎప్పుడైనా సరే మీరు తీసుకున్న బ్లౌజ్కి 4 డాట్స్ ఉంటే మీరు కూడా 4 డాట్సే వేయాలి. 3 డాట్స్ ఉంటే 3 డాట్సే వేయాలి. ఎందుకంటే వాళ్ళకి అలా అయితేనే సెట్ అవుతుంది బ్లౌజు. ఇప్పుడు చూడండి, నేనైతే పట్టి అతికేసుకుంటున్నాను. నేను కటింగ్లో మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, ఎప్పుడైనా సరే ఈ కూర ఉన్నదాన్ని 1.5 ఇంచ్ వరకు కట్ చేసేసి పక్కన పెట్టుకోవాలని. ఎందుకంటే ఒక సైడ్ కూర ఉంటుంది కాబట్టి పోగులు అనేవి బయటికి వెళ్ళవు. వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టాల్సిన పని ఉండదు. అందుకు టైం సేవ్ అవుతుంది, మనకి వర్క్ కూడా ఫాస్ట్గా అవుతుంది అని చెప్పేసి నేను ఎప్పుడూ కూడా 1.5 ఇంచ్ తోటి మనం కట్ చేసుకుని రెడీ చేసి పెట్టుకోమని చెప్తూ ఉంటాను. సో ఇప్పుడు మనకి 2 పీసులు వస్తాయండి. 2 పీసులు కూడా ఖచ్చితంగా జాయిన్ చేసుకోవాలి, ఒక పీస్ సరిపోదు. సో ఇక్కడ కరెక్ట్గా ఈక్వల్గా పెట్టుకుని స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసి ఎండింగ్లో కూడా రఫ్ ఇచ్చేసాను. ఇప్పుడు ఇలాగా కట్ చేసేయండి నీట్గా. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసేయండి. చూడండి, ఇలాగా నీట్గా కట్ చేసుకోండి. 1.5 రావాలి. 1.5 కట్ చేసుకుంటే మనం కట్ చేసరికి 1.5 వస్తుంది. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ పైనుంచి కుట్టుకుంటూ వెళ్ళాలి. చూడండి, ఇలా పైనుంచి కుట్టుకుంటూ వెళ్ళాలి. డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టాలండి. ఇలాగా చిన్న ఫ్రిల్లు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ డాట్ దగ్గర కూడా చిన్న ఫ్రిల్లు పెట్టుకోవాలి. ఇలాగా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇప్పుడు టాప్ స్టిచ్ వేసేసుకోండి. చూడండి, ఎలాగైతే టాప్ స్టిచ్ వేస్తున్నానో అలాగా ఇలా స్ట్రెయిట్గా. సో ఇది అయిపోయిందండి. తర్వాత వచ్చేసి దీన్ని సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇలాగా మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉన్నా సరే, లేదంటే బాడీ మెజర్మెంట్ అయినా సరే, ఏదైనా సరే నడాన్ని కొలుచుకుని 4 భాగాలు చేసుకుని ఒక భాగాన్ని ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి. అయితే మీరు ఇలాంటి టిప్ అనేది ఇంకా ఈజీగా ఉండాలి అనుకుంటే ముందుగానే చూసేసుకోండి నడుము లూజ్ ఎంత వచ్చింది, అందులో ఒక పార్ట్ కరెక్ట్గా వచ్చిందా లేదా అని. అలా చూసుకుంటాం వల్ల మనకి ఇలాగా ఉక్స్ పట్టి వైపుకి, కాజా పట్టి వైపుకి మనం మార్కింగ్ అనేది ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఇది అయిపోయిందండి. ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసి మనము పైపింగ్ కూడా వేసుకుందాం. అయితే ఇక్కడ నెక్ వైపుకి ఈక్వల్గా ఉండాలండి. స్ట్రేట్గా కుట్టు వేసుకోవాలి. మళ్ళీ స్లోప్ ఇవ్వాలి. నెక్ దగ్గర కొద్దిగా పాదం నుంచి కిందకి దింపి మళ్ళీ ఫస్ట్ కుట్టిన కుట్లో కలిపేసుకోవాలి. అలాగా స్లోప్ ఇవ్వడం వల్ల మనకి అక్కడ కొంచెం క్లాత్ అనేది ఎక్కువ వస్తుంది. అది కట్ చేసేసుకోవాలి. పాదం ఇంచ్ అంత ఎక్కువ వస్తుంది, కట్ చేసుకోవాలి. ఎందుకంటే చాలామంది అది కటింగ్ చేసేటప్పుడే స్లోప్ ఇచ్చి కట్ చేస్తారు. నేను అలాగా చేయను, కుట్టేటప్పుడు స్లోప్ ఇస్తాను. ఇప్పుడు నేనైతే అక్కడ బుటాస్ వచ్చాయి గోల్డ్ కలరు. ఆ బుటాస్కి సంబంధించిన గోల్డ్ కలర్ క్లాత్ అయితే తీసేసుకున్నాను. ఇలాగ నీట్గా కట్ చేసేసుకున్నాను. చూడండి ఇలాగా. తర్వాత వన్ సైడు ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసేయండి. ఇలాగా వన్ సైడు ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో నేను ఎలాగైతే స్టిచ్ వేస్తున్నానో అలాగా ఇలా వన్ సైడ్ మొత్తం కూడా 1.5 ఇంచుతో ఇది తీసుకోవాలండి గోల్డ్ కలర్ క్లాత్ అనేది. దీన్ని ఈజీగా ఎలా తయారు చేయాలో కూడా మన వీడియోలో చాలా సార్లు చెప్పాను. ఇంకెవరికైనా ఈజీగా కావాలని చెప్పండి, ఇంకొకసారి వీడియో పోస్ట్ చేస్తాను. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసేయండి. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి. ఇక్కడ నీట్గా 1 ఇంచ్ ఉండేటట్టు చూసుకోవాలి. ఫోల్డింగ్ తర్వాత 1 ఇంచ్ ఉండేటట్టు చూసుకోవాలి. సో ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మన చేతి వాళ్ళని బట్టి స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకోండి. అయితే మనం వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టాం కదా, ఆ ఫోల్డింగ్ ఉల్టా అనేది మన వైపుకు ఉండాలన్నమాట. కుట్టిన తర్వాత సీదా బయటకు వస్తుంది. చూడండి, ఇక్కడ చిన్న ఫోల్డింగ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. పాదం ఇంచు మెయింటైన్ చేయాలండి, లేకపోతే మనకి ఫినిషింగ్ నీట్ రాదు. రఫ్ ఇచ్చేసుకుని ఇలా నీట్గా రౌండ్ చుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి ఎలాగైతే కుడుతున్నానో అలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి.
ఇలా చూడండి సమానంగా కింద బాడీ పార్ట్ పైన మనకి పైపింగ్ క్లాత్ రెండు సమానంగా ఉంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి. షోల్డర్ కుట్ అనేది బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేయాలండి, అంటే బాడీ పార్ట్ వైపుకి. ఇలా మొత్తం కూడా చూడండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఇలాగ కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే అంతే. ఇప్పుడు ఒక పావించి ఉంచుకునే క్లాత్ని కట్ చేసి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి. మళ్ళీ లేకపోతే మనకి రౌండ్ అనేది నీట్గా రాదు. ఇలాగ చిన్న చిన్న టక్ ఇస్తే రౌండ్ తిరిగే చోట ఇస్తే సరిపోతుంది, ఇంకెక్కడ అవసరం లేదు. రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసుకుని ఇప్పుడు 12వ నెంబర్ థ్రెడ్ తీసుకుంటే నార్మల్ పాదంతో చాలా మంచి నీట్ ఫినిషింగ్ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ ఇలా పెట్టేసుకుని ఇలా చిన్న ఫోల్డింగ్ చేసేయండి ఇలాగా, ఓకేనా. రఫ్ ఇచ్చేసేయండి, ఇక్కడ రఫ్ ఇచ్చేసుకుని ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. మనకి థ్రెడ్ ఎంత లావు ఉందో అంత లావు వస్తుందండి. ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా వెళ్ళిపోవాలి. చూడండి నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నానో అలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూసారు ఎంత బాగా వస్తుందో. సేమ్ మీరు కూడా ఇదే మెథడ్లో ట్రై చేస్తే చాలా బాగా వస్తుంది. ఇలాగా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇలాగ నీట్గా పైపింగ్ వేసుకుంటే మీకు కస్టమర్లు అనేది పెరుగుతారండి. చాలా బాగుంటుంది ఫిట్టింగ్ కూడా, చూడడానికి కూడా లుక్ అనేది చాలా బాగుంటుంది. ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ నార్మల్ పాదంతోనే 12వ నెంబర్ థ్రెడ్ తీసుకుని మీరు కుట్టుకున్నారంటే పాదం మధ్యలో పడేటట్టు 12వ నెంబర్ థ్రెడ్ అంతా లావు ఉంటుంది అనమాట. కొంచెం ఎక్కువైనా కూడా మళ్ళీ పడదు, పాదానికి లావ్ అయిపోయి పాదం అది మనకి థ్రెడ్ మీద కుట్టు అనేది పడిపోతుంది. ఈ నెంబర్ అయితే కరెక్ట్గా ఉంటుంది, పైగా మనకి కరెక్ట్గా లావు కూడా ఉంటుంది. ఇంకా లావుగా కావాలి అనుకుంటే క్లాత్ని డబుల్ ఫోల్డింగ్ చేయాలి, అప్పుడు లావు వస్తుంది. చూడండి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా నీట్గా. చూడండి ఇలాగా ఎడ్జ్కి వచ్చేసరికి చిన్న ఫోల్డింగ్ ఇవ్వాలండి. ఇది కట్ చేసేయండి, ఇక్కడ చిన్న ఫోల్డింగ్ ఇచ్చేసేయండి. ఇలాగా ఫోల్డింగ్ ఇచ్చేసి రఫ్ ఇచ్చేసేయండి. రెండో సైడ్ మీరు కావాలనుకుంటే కుట్టు వేసుకోవచ్చు, లేదంటే హెమ్మింగ్ అనే చేసుకోవచ్చు. చూసారా ఎంత బాగా వచ్చేసిందో, ఎంత రౌండ్గా వచ్చింది చూడండి. జూమ్ చేసి మరి చూపిస్తాను. రౌండ్ షేప్ చూసారా ఎంత నీట్గా వచ్చిందో చూడండి. చూసారా చూడండి సన్నగా నీట్గా ఎంత బాగా వచ్చింది చూసారా. మీరు కూడా ఇదే మెథడ్లో ఒకసారి అయితే పైపింగ్ వేసి చూడండి, చాలా బాగుంటుంది. చూసారా ఇలాగానే నేను చెప్పిన మెథడ్లో పైపింగ్ వేసారంటే భుజాలు జారు, నీట్ ఫినిషింగ్ వస్తుంది, కస్టమర్స్ కూడా పెరుగుతారు. సో ఇలా కట్ చేసిన తర్వాత మనం సైడ్ జాయిన్ చేసుకున్నామంటే సూపర్ ఫిట్టింగ్ తోటి బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది. అంతేనండి. చూసారా ఎంత బాగా వచ్చేసిందో. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.